గాయత్రి ఆ బ్యాగ్ తీసుకురామా. అలాగే అమ్మా. నాన్న, గాయత్రికి కొన్న డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదు నాన్న. అమ్మ చేతిలోనే ఉండేది, షాప్లోనే వదిలేసినట్టుంది నాన్న. బాగా వెతకండి, నేను కొట్టుకు ఫోన్ చేస్తాను. నమస్కారం, నగల కొట్టు. నేను పాండి అని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాం, కనిపించట్లేదు. అయ్యో, కనపట్లేదా? అవునండి, కాస్త చెక్ చేయండి. మీరేం భయపడకండి సార్, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఇప్పుడే చెక్ చేస్తాను. రండి అరుణాచలం గారు, మీరు కూడా ఇంతకు ముందు కొట్టు పెట్టినందువల్లే ఇంకా పోలీసులకు వెళ్లకుండా ఉన్నాను. ఏం జరిగిందయ్యా? ఒక కస్టమర్ నగ మీ అమ్మాయి దగ్గర ఉంది, తీసుకున్నాం. ఇంకొక కస్టమర్ నగ ఎక్కడ దాచిపెట్టిందో మీరు అడిగి చెప్పండి. నా కూతురు అటువంటిది కాదయ్యా. అది పిచ్చిదయ్యా. చెప్పు రాజీ. ఎక్కడున్నావు? హోటల్లో ఉన్నాను. వెంటనే షాప్కి రా. ఒక చిన్న పనిలో ఉన్నాను రా, ప్లీజ్. నువ్వు వెంటనే రాకపోతే చచ్చిపోతాను. ఎందుకు ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది రాజీ? రేయ్, ఏమైందిరా? ఏమైంది రాజీ? నన్ను దొంగ అని అంటున్నారు. లగ్న పత్రిక శ్రీమన్ భూధన్నాథ సమేతన్ షణ్ముఖ వెళ్లి అమ్మవారు కోవెల్పెట్టికి చెందిన దేవతర ముత్తుస్వామి మారి అమ్మల్ మొదటి కుమారుడు తిరువరల్ చల్వన్ సర్వణన్ కుమార్కు అదే రోజు మాఘమాసంలో 11వ తేదీన వివాహం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలందరూ కలిసి అంగీకరించారు. ఆ రోజు పెళ్లి జరగబోతున్నది. హే సరు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మాట్లాడకుండా రా, చూపిస్తాను. ఎందుకు తీసుకొచ్చావు? ఆడుకోవడానికి. నేను ఇంటికి వెళ్ళాలి. అవునే, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఆశగా మాట్లాడదామని తీసుకొస్తే చాలా ఓవర్గా చేస్తున్నావు. నిశ్చితార్థం అయింది, తెలుసు కదా. నన్నెవ్వరూ క్వశ్చన్ చేయలేరు. సరే చెప్పు. ఏంటి? అదే మనసు వైపి మాట్లాడాలని చెప్పావుగా. అది ఏం లేదు. అది ఏం లేదా? కాదు కాదు, చాలా రోజుల నుంచి ఒకటి అడగాలని ఆశ. ఏం అడగాలి? వద్దు, ఇప్పుడు వద్దు. ఏంటో చెప్పు. కాదు, నేనొక ముద్దు పెట్టాలి. నీకిష్టం లేకపోతే వద్దు. చాన్నాళ్ళ కోరిక, అందుకే అడిగాను. సరే, ఓకే.
మ్మ్. రాజీ, మ్మ్. ఒకవేళ మీ ఇంట్లో గనక ఒప్పుకోకపోయింటే నువ్వేం చేస్తావు? ఈరోజు ఇట్టే అందరికీ ప్రేమ పుడుతుంది, కానీ అందరూ పెళ్లి చేసుకోవడం లేదు. అందుకని అడిగాను. ఎందుకు అలా అడుగుతున్నావు? రాజీ, ఏయ్ రాజీ, ఎందుకు అడుస్తున్నావు? నేనేం చెప్పి నేను నమ్మించాలి? లేదురా, సారీరా. నువ్వు నా వాడు అనుకున్న తర్వాతే నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. సరు, ఏమైంది? సరు, ఉమ్, నాకు చాలా కలలున్నాయి తెలుసా? చెప్పవే. ఏమీ లేదు, ఉమ్, ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలి. సార్ తనని ఇప్పటి వరకు ఎవరు చూడలేదట సార్, కానీ ఫోన్ మాత్రం అప్పుడప్పుడు రీఛార్జ్ చేశారట. తను కూడా అప్పుడప్పుడు నంబర్ మార్చి మార్చి మాట్లాడింది. ఇప్పుడు కొద్ది రోజులుగానే కాంట్రాక్ట్ నంబర్ నుంచి మాట్లాడింది. మిగతా నంబర్లని ప్రూఫ్ లేని నంబర్లు సార్. 9487850534 అనే నంబర్ ఫుల్గా రింగ్ అయి కట్ అవుతుంది సార్. ఎంక్వైరీ చేసి చూస్తే సంతానకృష్ణన్ పేరు మీద ఉంది సార్. ఈ నెంబర్ ఆ అమ్మాయి మాట్లాడిందా? లేదు సార్, ఎవరో ఫ్రెండ్కి చెప్పి రీఛార్జ్ చేయించిందట. ఇక్కడ సంతానకృష్ణన్ అంటే ఎవరు? 9487850534 మీ నంబరేగా? అది నా కూతురుది కదా. నైన్ 4808500638. ఇది నీ నెంబరే కదా? నేను లవ్ చేస్తున్న అబ్బాయి పాత నంబర్. అబ్బాయా? వాడేం చేస్తున్నాడు? పెయింట్ వేస్తాడు. నీకెలా పరిచయం? మా ఇంటి పక్కన ఉంటాడు. ఏయ్ ఫోన్ చేయి. ఇదిగో రంజిత్. ఏంది తాత? రేయ్ చెప్పరా, నువ్వు రీఛార్జ్ చేసిన వెంటనే నేను మాట్లాడలేకపోయానురా. ఎందుకంటే మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నీకు బాగా తెలుసు కదా, నేను మా నాన్న కంటే మా అన్నయ్యకే ఎక్కువ భయపడతానని. కందస్వామి, ముత్తుచెల్వం, సార్ నేనేం చేయలేదు సార్. సార్ 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 నేనేమీ చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్. సార్ నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. సార్ వీడు మా ఇంటికి పెయింట్ వేయడానికి వచ్చాడు సార్. మార్కెట్లో మా కొట్టుకి పెయింట్ ఇప్పుడు వేయడానికి కుంభాభిషేకానికి పెయింట్ కొడతానికి వచ్చాడు. సార్ మా దగ్గర బోట్ ఉంది కదా, దానికి పెయింట్ వేయడానికి వచ్చారు. మా స్కూల్కి పెయింట్ కొడతానికి వచ్చాడు సార్ ఆ కుర్రాడు. వీడు తెలుసా నీకు? ఏంటి? మా ఇంటికి పెయింట్ వేయడం కోసం ఒకసారి వీడొచ్చాడు సార్. సరే, నువ్వు బయలుదేరు.